సర్పంచులు ఎంపీసీలు అందరూ కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం సార్. రెడ్డి గారు అత్తరు రెడ్డి గారు మాట్లాడాల్సిన కోరుతున్నాం సార్. స్థానిక శాసనసభ్యులు అన్న సంజయ్ అన్న గారికి, అదేవిధంగా మరో అధికారులకు, రెవెన్యూ అధికారులకు ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కుల గురించి వచ్చినటువంటి కుటుంబాలకు నెక్స్ట్ 3వ వార్డు సుమయ్య బేగం. 3వ వార్డు రెడీ ఉండండి. 3వ వార్డు సుమయ్య బేగం. 4వ వార్డు హస్తం లహరిక. 4వ వార్డు లహరిక. లావణ్య, తల్లి పేరు లావణ్య. 5వ వార్డు చిట్టి గంగ, చిట్టిరెడ్డి విజయ. 4వ వార్డు 5వ వార్డు చిట్టి గంగ. 5వ వార్డు మోక్షిత, రాచర్ల జయలక్ష్మి. 5వ వార్డు నెక్స్ట్ 7వ వార్డు వాళ్ళు రెడీ ఉండండి. కొంచెం కెమెరా తీసుకో. జయలక్ష్మి తల్లి పేరు వస్తుంది, నువ్వు అల్లుడికి తమైంది బిడ్డ కాదు, నీకే చేయలేదు. కేసీఆర్ సార్ మీకే ఇస్తుండు శుభాకాంక్షలు. 7వ వార్డు పత్ని రాజేశ్వరి. కండిషన్ పెట్టింది అమ్మా నాగమ్మ. 8వ వార్డు వాళ్ళు రెడీ ఉండండి. ఊటీరు కుమారాన్ని. 8వ వార్డు రెడీ ఉండండి. నాగమ్మ రాలేదు, ఫోటో తీసుకున్నారు. అజిత్ ఫోటోలు తీసి అన్ని గ్రూప్ శివరాత్రి పద్మ ఉన్నదో తెలియదు కానీ, ఒక పేదింట్లో ఆడపిల్ల పెళ్ళైతే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పెళ్లి చేసుకున్న వాళ్లకు ప్రభుత్వ సహాయం సర్కార్ సే జో దేరే, అది ఎక్కడ కూడా మనకు తెలిసి జరగలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తెలంగాణను సాధించడమే కాదు, ఎన్నో కొత్త కార్యక్రమాలు చేసి ఇవాళ తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుందనే విధంగా కేసీఆర్ గారు పాలన చేశారు. 10 సంవత్సరాలు పాలించిన తర్వాత ఇంకా 10 సంవత్సరాలు కాలేదు, జూన్ వస్తే అవుతుంది. ముందే ఎలక్షన్స్ వచ్చినాయి. గతంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, చాలా సంతోషం. ఆ కొత్త ప్రభుత్వంలో ఉన్నవారందరూ కూడా శుభాకాంక్షలు. కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేకంగా అప్పేం లేదు, ఎందుకంటే వ్యంగ్యంగా మాట్లాడతాను నేను. ఏదైతే నేను ఇంతకుముందు చెప్పినో కేసీఆర్ గారు ఆచరించారు, దేశం అనుసరిస్తున్నదో అన్నట్టే ఇవాళ చాలా సంతోషం. ₹1,00,000 కళ్యాణ లక్ష్మి పథకం అనేది మనం మొదలు పెడితే, షాదీ ముబారక్ అని దళితులు, గిరిజనులు, మైనార్టీలతో ప్రారంభించి బీద బడుగు బలైన వర్గాలు లేదా ఎకనామికల్ బ్యాక్వర్డ్ వ్యవసాయ ఆధారితంలో ఉన్న మా రెడ్డిస్ కావచ్చు, చిన్న చిన్న వ్యాపారంలో ఉన్న మహిళలు కావచ్చు, వెల్మలు కావచ్చు, బ్రాహ్మణులకు కూడా ఇవాళ ఈ ₹1,00,000 అంతా ఉన్నాయి. కొత్త ప్రభుత్వం పేరు మార్చి కళ్యాణం వస్తు అని చెప్పి పెట్టి, రేపు నిన్న డిసెంబర్ 7 నాడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. అప్పటి నుంచి కూడా అయిన వాళ్ళందరూ కూడా ₹1,116తో పాటు తులం బంగారం కూడా ఇస్తామన్నారు. చాలా సంతోషం. ఇవ్వాలని చెప్పి కూడా ఆ చెక్కులు, తులం బంగారం కూడా రెడీ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు ఎన్నో గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. అవన్నీ కూడా ఇంకా బలోపేతం చేయాలని
ప్రతి మండలానికి చేస్తామని చెప్పి మన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా మన మైనార్టీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. ఇప్పుడే తమ్ముడు జీవన్ మాట్లాడండి. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థికి 10,000, 12వ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000, పిహెచ్డి అయితే 5 లక్షలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇస్తామని చెప్పి పేజ్ నెంబర్ 9, 10, 11 వాళ్ళ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. యువ వికాసం అనేది 6 గ్యారెంటీలలో ఉన్నది. మరి నిన్న ప్రజాపాలన అప్లికేషన్లో 5 మాత్రమే ఉన్నాయి. మరి యువతకు సంబంధించింది లేదు. మరి యువత కొంత నిరుత్సాహపడరు కాబట్టి ఇవాళ మేము ప్రభుత్వంలోకి వెళ్ళి పక్కన జరగాల్సిన పరిస్థితి వచ్చింది. జరుగుతుంది. కేసీఆర్ గారు చేసిన పనులకి ఇవాళ దేశంలో ఇలా రైతు బంధు లాంటి గొప్ప పథకం ఇవాళ పిఎం కిసాన్ అని వచ్చింది. రేపటి నాడు ఇక్కడ ప్రభుత్వం కూడా 15,000 రూపాయలు ఇస్తాను. సంతోషం. కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ప్రజలకు నచ్చని జరిగి ఉంటాయి. ప్రజల తీర్పును ఎల్లవేళలా గౌరవించాలి. సో కొన్ని ఏదో జరిగింది, మా పక్క జరిపారు. కానీ అన్నారు డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ అన్నారు. అసలు కరెంటు బిల్లు కట్టకపోన్నారు. వాటిలో అమ్ముకోకుండా 500 బోనస్ ఇస్తా అన్నారు. ఇందులో వరంగల్ డిక్లరేషన్లో భాగంగా చెప్పిన దాన్ని ఇక్కడ జగిత్యాలలో కూడా రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడ స్థానిక పెద్దలు కూడా చెప్పినట్టు రైతులకు వరికి ఏమి ఇస్తారు, మొక్కజొన్నకి ఏమి ఇస్తారు అని 10 రకాల పంటలకు ఎంత బోనస్ ఇస్తామని చెప్పి రాసి పెట్టారు. ఈ పంటకి ఇవ్వకుండా వచ్చే పంట కన్నా ఇవ్వాలని చెప్పి మనం ఆకాంక్షిస్తాము. మరి ఈ రకంగా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఓడిపోయి ఉండొచ్చు. మీ అందరి దయతోటి నన్ను గెలిపించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అప్పుడు శుక్రియా అదా కడతాం. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఫ్లెక్సీ పెట్టని ఒక శాసనసభ్యుని, ఎందుకంటే దాని మీద నా ఫోటో ఉంటుంది పెట్టని, బీజేపీ ఎంపీ అరవింద్ గారి ఫోటో పెట్టని, రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టని, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ఫోటో పెట్టని, నా ఫోటో వస్తుందని చెప్పి ఫ్లెక్సీ పెట్టకపోవడం అనేది నేను పెద్ద బాధపడతలేను. ఎందుకంటే ఆ సబ్కు మెలవైన అది జరుగుతుంది కొద్దిగా నిజంగా పోరి నన్ను గుర్తుపెట్టాలి చేయాలి ఉంటారు ఒకసారి. సరే మన లీడర్లు కాదా, నా ఫోటో తీస్తే ఏమవుతుంది, మీరు ఓట్లు వేస్తే నేను గెలుస్తాను. ఇది కరెక్ట్. రెండోది తులసోపత్రం బాగా పైసలు లేవు, కొన్ని అలకడ చీర ఆడబిడ్డకు పెట్టట్టు పెడుతుంటే అవి ఇక్కడ పెట్టద్దు కండిషన్ పెట్టారు. ఫంక్షన్ హాల్లో పెట్టద్దు, ఇన్న ఏమంటే మంచిది ఇన్న టెంట్ కూర్చొని మీరు ఏడ పెడితే అడిగి వస్తా అని చెప్పిన. ఫంక్షన్ హాల్లో పెడితే ఏం చేయాలి, మీరు మంచిగా కూర్చుంటారు, ఇంత బాత్రూమ్ వస్తే బాత్రూమ్ ఉంటుంది, నీళ్ళంటే నీళ్ళు ఉంటాయి, అక్కడ కూర్చుంటే ఇంత ఏమైనా చేయొచ్చు. అంతకుముందు అప్పుడప్పుడు బుద్ధి పెట్టేప్పుడు ఇంత స్వీటో భోజనం కూడా పెట్టే కొన్నిసార్లు. ఇక అట్లాంటివి కొద్దిగా ఎంత లేకుండా అంటే ఏదో ఒక నా ఫోటో కనబడద్దానో లేదు, ఏదో విచిత్రమైన ఆదేశాలు అనధికారికంగా ఇస్తే అధికారులు చేయడం కొంత బాధ అనిపించినా కానీ నేను అన్నీ చూసినండి. కొత్తగా రాజకీయం చూస్తే కాదు, బుద్ధి తెలిసినాడే బొగ్గకారు చూసినాను నేను. కాబట్టి ఇవాళ అంతా చిన్న ఉంచుకునేది కాదు, కానీ అంత చిన్న చిన్న వాటికి ఇట్లా చేయడం, ఫ్లెక్సీ పెట్టకపోవడం, ఫంక్షన్ హాల్ వద్దు గీనే వేయాలనడం కొంత సమంజసం కాదు. దానికి చాలా చిన్నవాటి విషయం, దాన్ని పెద్ద సీరియస్గా పరిగణించకుండా ఏదేమైనా రాజకీయాలకు అతీతంగా ఇవాళ మీడియా ద్వారా జిల్లా నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులకు కూడా, ఎందుకంటే మీడియా అనేది ఇవాళ ఒక మాట మాట్లాడితే ప్రపంచం అంతా పోతుంది. అప్పట్లో ఒక మాట మాట్లాడితే అబద్ధం ఇల్లు దాటే లోపల నిజం ఇల్లు దాటే లోపల అబద్ధం ప్రపంచం అంతా చుట్టొచ్చింది. కాబట్టి ఇవాళ మీడియా ద్వారా కోరుతా ఉన్నా, బేసిజాలలో పోకుండా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దాం. తప్పకుండా ఇలాంటి సంక్షేమం అభివృద్ధి అనేది 2 కళ్ళలాగా జరగాలి. గతంలో 2 కూడా జోడెద్దులాగా నడిచినాయి. ఇప్పుడున్న గ్యారెంటీలలో ఓన్లీ సంక్షేమంలో పింఛన్లు వేస్తాం, 4,000 ఇస్తాం, అవన్నీ కూడా అన్నారు. ఓకే, అవన్నీ కూడా ఇంత తొందరగా ఇస్తే అంత సంతోషం. దాంతోపాటు అభివృద్ధి కూడా జరగాలి. దాంట్లో నా వంతుగా పూర్తి సహకారం ఉంటుంది. కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి వేదిక పైన నా మిత్రులను కోరుతా ఉన్నా. మీరు దుష్మన్ కాదు, మిత్రులు మన ఓన్లీ ప్రత్యర్థులు అంతే. రాజకీయ దుష్మన్ ఐక్యాజీ రాజకీయ ప్రత్యర్థులు అయినా కానీ వేరే పార్టీ అయినా కానీ కోరుతా ఉన్నా. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధిలో మనందరం కూడా భాగస్వాములే అభివృద్ధి చేద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.